రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యల గురించి అంగన్వాడీలకు ఉన్నటువంటి అనేక సమస్యలు గ్రాడ్యుటీ అయితేనేమి వాళ్ళకి జీతాలు పెంచేటువంటి విషయంలో అయితేనేమి అనేక రకాలుగా మాకు ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి 23వ రోజు ఈరోజు కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా ఇక్కడ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు కలెక్టరేట్ని ముట్టడించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క కర్నూలు జిల్లా కార్యదర్శి మహిళా విభాగానికి సంబంధించి ఇక్కడ ఈ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు 23 సమ్మె తక్కువై రావట్లేదు. తను ఇచ్చినటువంటి జీతం ఏ మూలాన మాకు సరిపోవట్లేదు. 11,500 రూపాయల జీతం అనేది ఇప్పుడు మండుతున్న ధరలకి చూసుకుంటే మా కుటుంబం ధరమలేని పరిస్థితి. ఒక పక్క సెంటర్ అడ్డలు కానీ సెంటర్ మేనేజ్మెంట్ కానీ వాటికి కూడా మేమే ఖర్చు పెట్టుకోవాలి. సకాలంలో బిల్స్ అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వటం లేదు. 2017 నుంచి ఇప్పటి వరకు మాకు ఏ బిల్లు లేదు. ప్రతి ఒక్క దానికి అధికారులు ఆఫీస్కి పిలిపించుకుంటారు, మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఒక పక్క ఈ రకంగా అధికారులు మమ్మల్ని హింసిస్తుంటే ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా గోడ అసలు వినిపించుకోవటం లేదు. మేము మహిళలమే కదా, మహిళలైనప్పుడు ఆ రోజు వాగ్దానం చేశారు మాకు తెలంగాణ కింద 1000 రూపాయలు ఎక్కిస్తామని. అప్పుడు 13,500 అక్కడ ఉండేది. అలాంటిది 11,500 మాత్రమే మాకు పెంచారు. ఈ రోజు తను నమ్మ కొట్టుకుంటున్నాడు నేను పెంచానని. మొత్తం శాలరీస్ మొత్తం పెంచినాము. మీ అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీ మొత్తం మేము అమలు చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఆందోళన బాట అంటే అన్ని అమలు చేసాము అంటున్నప్పటికీ మీరు ఎందుకు ఆందోళన బాట పడాలి? మేము అబద్ధాలు చెప్పట్లేదు, వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక అధికారంలో ఉండి ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు సిగ్గుచేటని మేము ప్రకటిస్తున్నాము. నిజంగా మాకు కడుపు మండుతుందండి అలాంటి అబద్ధాలు మాట్లాడితే. 2019లో మాకు పెరిగింది జీతము, అప్పుడు 3,500 మాకు పెంచడం జరిగింది. తను ప్రభుత్వం వచ్చినాక 1000 రూపాయలు మాత్రమే పెంచారు. 1000 రూపాయలు పెంచి ఈరోజు 11,500 పెంచాలని ఏ రకంగా అంటారండి? మేము ప్రశ్నిస్తున్నాం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. నిజంగా మాకు ఎంత బాధాకరం ఉందంటే ఒక పక్క సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగాలను చూపిస్తూ ఉంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు అన్నప్పుడు సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ మాకు ఏమంటా ఉన్నారు, 26,000 జీతం ఇవ్వాలంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలనే అక్కడేమో జమ్మకొచ్చుకుని చూపిస్తున్నారు సచివాలయంలో. మాకు ఒక పక్కన ఎక్కడ మాకు ఏవి లేవు, అమ్మఒడి లేదు, ఆసరా లేదు, ఏది లేదు. అలాంటప్పుడు ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు అవునాయి మీరు చూపిస్తున్నారు? మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు అన్నప్పుడు 26,000 ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ఈ సందర్భంలో. అమ్మా ఈరోజు 23వ రోజు జరిగింది కలెక్టరేట్లో ముట్టడి. తర్వాత అయినా కూడా ముద్దునిద్రపోతున్నారని చెప్పేసి మీ వాదన. తర్వాత నెక్స్ట్ మీరు ఈ ఉద్యమాన్ని ఏ రూపంగా తీర్చిదిద్దబోతున్నారు? ఏ రూపంగా అంటే చూడండి, ఒక చిన్న పిల్లవాడికి పాలు ఇస్తాం, అది సరిపోలేకపోతే మరీ ఎక్కువ ఏడుస్తాడు బాబు, అప్పుడు మరీ ఎక్కువ పట్టిస్తాం. అలాగే ఇక్కడ మా ఉద్యమం కూడా అంతే. మాకు సరిపోవట్లేదు, మా గోడు చెప్పుకుంటున్నాం, మాకు న్యాయమైన డిమాండ్స్ మేము కోరుతున్నాం. ఏవి పరిష్కరించకపోగా ఏవో చిన్న పరిష్కరిస్తే కాదు. ఈరోజు 62 సంవత్సరాలు పరిష్కరిస్తే అది పరిష్కరించినట్ల మేము అది కోరట్లేదు. మాకు ముఖ్యమైనది ఏమి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించడము, 26,000 జీతం మాకు ఇవ్వడము, సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ఇవ్వడము, మినీ వర్కర్స్ని మెయిన్ సెంటర్గా మార్చడం, ఇవి మేము అడుగుతున్నాం. అలాంటప్పుడు ఇంకా ఉద్రేకం చేస్తాం మేము. ఈ రోజు 23 రోజులు చేసింది ఇది చాలా దానంగా సామరస్యంగా చేస్తున్నాం మేము సమ్మెలు. ఇప్పుడు అట్లా కాదండి, కడుపు మాకు మండిపోతా ఉంది, రగిలిపోతా ఉంది. అర్ధ ఆకలితో ఈరోజు మేము అన్ని చోట్ల నిలబడినాం. ఉదయం గ్రామీణ ప్రాంతాల అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, పట్టణ ప్రాంతాల అంగన్వాడీ టీచర్లు అయితేనేమి అర్ధ ఆకలితో ఈరోజు వస్తున్నాం. మాకు జీతాలు లేవు, అన్నీ అయిపోయినాయి. ఖర్చు పెట్టుకొని వస్తున్నామంటే కడుపు మండుతుంది. ఇప్పుడు ఎలా మేము ఊరుకుంటాం? ఇంకా ఎక్కువ విజృంభిస్తాం. అక్కడికి మా గోడుని పట్టించుకోలేకపోతే ఎలక్షన్లు ఎట్లా రానే వస్తున్నాయి, అప్పుడు చూపిస్తాం మా తడాకేమనేది. ఇంతకుముందు మేము గుర్రాలతో తన్నించుకొని 9 ఏళ్ళు టీడీపీ పరిపాలన పట్టిన గతి ఇప్పుడు నీకు పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం. వరలక్ష్మి సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి PM 9 న్యూస్ కర్నూలు.